హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమోటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. మీరు 1 కిలో టమోటాస్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. దానికి 100 గ్రామ్స్ చింతపండు, ఆ తర్వాత తెల్లవాయలు, మీరు చిన్న గ్లాస్ నిండా, నేను మెజర్మెంట్ గ్లాసు దాంతోనే రెండు గ్లాసుల ఉప్పు, ఒక స్పూను జీలకర్ర, 2 గ్లాసులు కారం పొడి. ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని ఆ తర్వాత పెన్నం తీసుకొని కొద్దిగా ఆయిల్, ఎక్కువ లేకుండా కొంచెం తీసుకోండి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నీ వేసి మీరు సిమ్లో కొంచెం సేపు ఒక హాఫ్ బాయిల్డ్ అయ్యేదాకా మగ్గించుకోవాల్సి ఉంటుంది. హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు అయితే సరిపోతుంది. మీరు బాయిల్ చేసుకొనేసేసి ఇవి హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు మేము చెప్పిన విధంగా మీరు మళ్ళీ మనం ఆ టైంలో మీరు ఇది కొంచెం సేపు త్వరగా మగ్గడానికి లైట్గా సాల్ట్, మనం తీసుకున్న మెజర్మెంట్లోనే సాల్ట్ తీసుకోవడం జరిగింది. అది తీసుకొని కొంచెం సేపు సిమ్లో మగ్గిస్తూ ఉండండి. ఆ తర్వాత ఆ గ్యాప్లో మీరు టైం వేస్ట్ కాకుండా మిక్సీ జార్లో తెల్లవాయలు, జీలకర్ర వేసుకొనేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూపించిన విధంగా కోర్స్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట. పక్కన పెట్టేసేసుకొని మనం అది హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మనం చూపించిన చింతపండు దీంట్లోకి వేయాల్సి వస్తుంది. ఈ గ్లాస్ చూపిస్తున్న, ఇందాక మీకు చూపించలేదు కదా, ఈ గ్లాస్తో అయితే చిన్న టీ గ్లాస్ అన్నమాట. దాంతో 2 సాల్ట్ పడుతుంది కేజీ టమోటాలకి. హాఫ్ కేజీ టమోటా అయితే మీరు 1 గ్లాస్ తీసుకోవచ్చు, 1 గ్లాస్ కారం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సగం బాయిల్డ్ అయిన టమోటాలలోకి ఈ చింతపండును పుల్లలంతా తీసేసుకొని క్లీన్ చేసుకున్న చింతపండుని మీరు కొంచెం సేపు దాంట్లో వేసేసి అది కొంచెం వాటర్ అంతా తగ్గే వరకు హీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా హీట్ అయినాక ఇంకా కొంచెం మగ్గిందన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత మనం గమనిస్తే అది పక్కన పెట్టుకొని చల్లగా చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మనం ఫ్యాన్ కింద చల్లగా అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ టమోటా పేస్ట్ అంతా, చల్లగైన టమోటాల్ని, చింతపండు పేస్టు, మనం తీసుకున్న సాల్టు, కారం పొడి, తెల్లవాయలు, జీలకర్ర మిక్సీకి వేసుకున్న పేస్టు అంతా మిక్స్ చేసుకోవాల. లైట్గా, ఒకవేళ చాలా నున్నగా చేసుకోవద్దండి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొనేసేసి మీరు కొంచెం సేపు అది పక్కన పెట్టుకొనేసేసి, అది ఈ పేస్ట్ చూసారు కదా అలా. ఇప్పుడు తర్వాత మళ్ళీ పెన్నం పెట్టుకొనేసేసి మీరు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకొనేసేసి మనం సిద్ధం చేసుకున్న పేస్ట్, టమోటా పేస్ట్ మిక్సీ జార్లో తీసుకొనేసి ఆ పెన్నంలో వేసేసి కలుపుతూ ఉండాలి. మనకు స్టార్టింగ్లో ఆయిల్ ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ కనిపిస్తుంది, కానీ ఆ టమోటా మనం కలుపుతూ ఉండగా అంతా లాగుకునేస్తుంది. ఆ లాగుకున్న టమోటా పేస్ట్ను సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండి ఆ తర్వాత మనం మళ్ళీ స్లోగా ఆయిల్ వదిలే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది అంతా ఇప్పుడు చూడండి, మీరు ఆయిల్ అంతా లాక్కొనేసింది. ఇప్పుడు కనిపించడం లేదు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్. ఇదే స్లోగా ఇలా కలుపుతూ ఉండగా సైడ్కంతా మనకు చిన్నగా ఆయిల్ వదులుతూ ఉండేది మీరు గమనిస్తారు. చివరిలో వచ్చేసరికి ఇది రెసిపీ అయిందని తెలుసుకోవడానికి మీకు అలా చెప్తున్నాను. సైడ్కి అదే ఆయిల్ స్లోగా వస్తూ ఉంటుంది చూడండి, ఇప్పుడు గమనించండి. అప్పుడు మీరు అయిపోయినట్లుగా భావించి ఆఫ్ చేసేసేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.